ఇటీవల ఏపీ టెట్ ఫలితాలలో 39% మాత్రమే క్వాలిఫై కావడం జరిగింది. దీనికి కారణం ఇటువంటి కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్. ఇక్కడ ఒక ప్రశ్న గమనించండి. ఈ క్రింది అంశాలలో దేనిని అంచనా వేయడం వల్ల ఒక వ్యక్తి యొక్క మూర్తిమత్వం తెలుస్తుంది? ఎప్పుడైనా ప్రశ్న చదివినప్పుడు కీవర్డ్ మనం అండర్లైన్ చేసుకోవాలి. మూర్తిమత్వం, పర్సనాలిటీ. సో పర్సనాలిటీ అంటే ఏమిటి? ది వర్డ్ పర్సనాలిటీ ఇస్ డెరైవ్డ్ ఫ్రమ్ ఏ లాటిన్ వర్డ్ పర్సనో విచ్ మీన్స్ మాస్క్. ఈ పర్సనాలిటీ అనేటువంటి ఆంగ్ల పదం పర్సనో అనేటువంటి ఒక లాటిన్ పదం నుంచి గ్రహించబడింది. పర్సనో అంటే ఒక మాస్క్, ముసుగు అని అర్థం. అంటే ప్రాచీన గ్రీకు నగరాలలో ఈ యొక్క గ్రీకు కళాకారులు నాటకం వేసేటప్పుడు యొక్క మాస్క్ ధరించేవారు. పాత్ర యొక్క బాహ్య రూపాన్ని ప్రేక్షకులకు చెప్పడం కోసం. సో ఈ పర్సనాలిటీ కూడా చాలా మంది ఏమనుకుంటారంటే, ఒక మంచి హీరోని చూసినప్పుడు వారి అందాన్ని బట్టి వారికి పర్సనాలిటీ బాగుందని చెప్తారు. అదేవిధంగా ఒక జిమ్కి వెళ్ళినప్పుడు ఎవరికైతే 6 ప్యాక్ 8 ప్యాక్ బాడీ ఉంటుందో ఆ శారీరక దృఢత్వం, ఆ మజిల్ పవర్ను బట్టి వారికి పర్సనాలిటీ ఉందని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ అడిగిన ప్రశ్న, ఈ క్రింది అంశాలలో దేనిని అంచనా వేయడం కోసం వ్యక్తి మూర్తిమత్వం తెలుస్తుంది? మూర్తిమత్వం అంటే అది కేవలం జ్ఞానాత్మక రంగంలో ఉండేటువంటి జ్ఞానము, అవగాహన, వినియోగం మాత్రమే కాదు. అది భావేశ రంగంలో ఉండేటువంటి వ్యక్తి యొక్క వైఖరుల అభిరుచుల ప్రశంస మాత్రమే కాదు. మానసిక చలనాత్మక రంగమైనటువంటి వ్యక్తి యొక్క స్కిల్, బాడీ రిలేటెడ్ యాక్టివిటీస్ మాత్రమే కాదు. పర్సనాలిటీ అనేటువంటిది ఒక లడ్డు లాంటిది. ఒక లడ్డును మనం చక్కెర ఉపయోగించి, పిండి ఉపయోగించి, నూనె ఉపయోగించి, నెయ్యి ఉపయోగించి, డ్రై ఫ్రూట్స్ ఉపయోగించి ఏ విధంగా తయారు చేస్తామో, ఈ మూలకాలన్నీ కలిస్తే, పిండి, చక్కెర, నూనె, నెయ్యి, డ్రై ఫ్రూట్స్ అన్ని కలిస్తే లడ్డు ఏ విధంగా ఏర్పడుతుందో, వ్యక్తి యొక్క జ్ఞానాత్మక రంగంలోని లక్షణాలు, వ్యక్తి యొక్క భావేశ రంగంలోని లక్షణాలు, వ్యక్తి యొక్క మానసిక చలనాత్మక రంగంలోని లక్షణాలు అన్నీ కలిపితే అది పర్సనాలిటీ అనే లడ్డుగా తయారవుతుంది. కనుక పర్సనాలిటీ సమగ్రమైంది. కాబట్టి ఇక్కడ అడిగిన ప్రశ్న, క్రింది అంశాలలో దేనిని అంచనా వేయడం వల్ల వ్యక్తి యొక్క మూర్తిమత్వం తెలుస్తుందంటే, ఇక్కడ ఆన్సర్ ఏ, బి, సి. అన్ని రంగాలు, జ్ఞానాత్మక, భావేశ, మానసిక చలనాత్మక రంగంలోని లక్షణాలన్నీ కలిపితే ఒక వ్యక్తి యొక్క పర్సనాలిటీ. ఆ పర్సనాలిటీ వ్యక్తి తన పరిసరాలతో ఏ విధంగా సర్దుబాటు చేసుకుంటున్నాడు, కుటుంబంలో ఏ విధంగా సర్దుబాటు చేసుకుంటున్నాడు, ఇరుగు పొరుగు వారితో ఏ విధంగా సర్దుబాటు చేసుకుంటున్నాడు, తరగతి గదులు ఏ విధంగా సర్దుబాటు చేసుకుంటున్నాడు, పాఠశాల వాతావరణంలో ఏ విధంగా సర్దుబాటు చేసుకుంటున్నాడు, సాంస్కృతిక పరిస్థితులలో, మత పరిస్థితులలో ఏ విధంగా సర్దుబాటు చేసుకుంటున్నాడో ఆ వ్యక్తి యొక్క సర్దుబాటును బట్టి అతని యొక్క మూర్తిమత్వాన్ని చెప్పవచ్చు అంటారు సైకాలజిస్టులు. ఒక వ్యక్తి యొక్క పర్సనాలిటీ ఒక్క రోజులో తెలిసేది కాదు. అది దీర్ఘకాలం, అనేక పరిస్థితులలో అనేక మంది పరిశీలిస్తే చెప్పదగేటువంటి అంశమే పర్సనాలిటీ. కనుక పర్సనాలిటీని అసెస్ చేసేటప్పుడు జ్ఞానాత్మక, భావేశ, మానసిక చలనాత్మక రంగాలన్నింటినీ కూడా మనం అంచనా వేయాలి.